అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే అయోధ్య ప్రారంభోత్సవం రోజు వేలాది మంది అతిథులు రానున్నారు. ఇక ఆ అతిథులకు 2 బహుమతులను అందించనున్నారు. ఒక దాంట్లో లడ్డు, మరో దాంట్లో ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్నారు. అయోధ్య ఉత్సవానికి ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. నేటి నుంచి ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోని అయోధ్య ప్రారంభోత్సవానికి వచ్చే అతిథులకు కల్పించే వసతులు, సౌకర్యాలపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ వారం రోజుల పాటు అయోధ్య నగరం మొత్తం రామనామస్మరణ చేయనుంది. అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ సహా దేశవ్యాప్తంగా 11,000 మందికి ఆహ్వానాలు పంపించారు. రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు, సాధువులు, రామమందిరాన్ని నిర్మించిన కూలీల కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. రామ మందిర్ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్టులు ఇచ్చేందుకు ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. ఇక అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక బహుమతి సమర్పించనున్నారు. 15 మీటర్ల పొడవైన రాముడి చిత్రాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాని మోడీకి అందివ్వనుంది. అయోధ్య రాముడిని దర్శనం చేసుకున్న తర్వాత అతిథులకు 2 బహుమతులను అందించనున్నారు. ఒక బాక్స్లో లడ్డూ ప్రసాదం ఉంటుంది. దేశీ నెయ్యితో తయారు చేసిన మోతీచూర్ లడ్డును అతిథులకు ఇవ్వనున్నారు. ఇక రెండో బాక్స్లో అయోధ్య నేలమట్టి, సరయూ నది నేలతో పాటు ఓ మెమొంటోను అందించనున్నారు. అయోధ్య పునాదుల నుంచి తీసిన మట్టిని ఇందులో అతిథులకు పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు ఓ ఇత్తడి పళ్ళెం, వెండి నాణ్యం కూడా ఉంటాయి. వాటిపై అయోధ్య రామమందిర చిత్రాన్ని ముద్రించారు. ఈ 2 బాక్సులు పట్టేలా ప్రత్యేకంగా ఒక బ్యాగ్ను కూడా తయారు చేయించారు. అయోధ్య పునాదుల నుంచి తీసిన మట్టిని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టమని ఆలయ ట్రస్ట్ సభ్యుడు ఒకరు తెలిపారు. ఈ మట్టిని పూల తోటలో కానీ, కుండీల్లో కానీ వినియోగించుకోవచ్చని చెప్పారు. అయితే ఈ 11,000 మంది అతిథులు జనవరి 22వ తేదీన జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాలేకపోతే వారు అయోధ్యను సందర్శించినప్పుడు ఈ మట్టిని అందజేస్తామని తెలిపారు. మరోవైపు ప్రారంభోత్సవం రోజున ఆలయ ప్రాంగణంలో 7,500 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయుల్ తెలిపారు.